I am very happy and delighted. Today is a memorable day for me because I am sharing the dais with Honorable former Minister of Uttar Pradesh Sri రామాశ్రయజీ కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి సోదరులు విశ్వబ్రాహ్మణుల నాలెడ్జ్ సెంటర్ వ్యవస్థాపకులు జాతిని జాగృతం చేసేటువంటి కార్యక్రమానికి నిరంతరం తప్పిస్తున్నటువంటి విశ్వనాథుల పుష్పగిరి గారికి, తమ్ముడు జాగృతిలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి నవీనాచారి గారికి, ఇదేం పేరు రాజశ్రీగా, దొమ్మాట వెంకటేష్ గారికి, వేద ప్రకాష్ గారికి, సావిత్రి గారికి, రఘువీర్ ప్రతాప్ గారు, రామాచారి గారు, క్షమించాలి ఇది ఎవరు రాసిల్లో కానీ నాకు ఆ రాత అర్థం కాలేదు, దానికి క్షంతవ్యులు. We must get inspiration. One should learn and one should fix his targets to achieve their goals. Ramashraya has come all the way from Uttar Pradesh to Hyderabad to observe and guide the community, how Vishwakarma community is doing things here at Hyderabad and Telangana, and what is their political status in the state. It is not an ordinary thing or joke. As Mr. Navinachari said, that is the state which dictates the entire country in terms of politics and power. In such a place, a Vishwakarma has become twice Minister of the State during the tenures of Mr. Akhilesh and Mulayam Singh Yadav. You may be knowing that today there are 200 countries in the world. 175 to 180 or 190 countries are smaller than UP in terms of population. Indirectly, though he was a minister for the state, he is more than, much bigger than a prime minister related to some countries which are lesser than 1 crore population. See, Ramashraya, I had a detailed discussion with him tomorrow morning in my bungalow. We discussed so many things connected to politics, how to bring up our community, how to guide our community to grow in politics and to prove themselves better than the other communities. అందుకనే చాలా హృదయపూర్వక నేను చాలా సందర్భాల్లో అనుకుంటుంటే దేశంలో మన వాళ్ళు ఎక్కడ ఏ స్థితిలో ఉండరు. ఈరోజు రామాశ్రయ గారు నేను మాట్లాడుకున్నప్పుడు తేల్చినటువంటి అంశం ఏంటంటే, హైదరాబాద్ మహానగరం, మనం కొన్ని వాస్తవాలు మనం ఎక్కడ మిస్ అవుతున్నాం, మనకు ఉండేటువంటి శక్తిని, యుక్తిని, సమర్థతను ఎక్కడ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం అనే దాన్ని గుర్తిస్తే మనం ఏం సాధించవచ్చో నిర్ణయించుకోవచ్చు, దాన్ని ఏ రకంగా సాధ్యం చేయవచ్చో కూడా నిర్ణయించుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ మహానగర జనాభా
1,20,00,000. విశ్వబ్రాహ్మణులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్నారు. 50-100 సంవత్సరాల క్రితం విశ్వబ్రాహ్మణుడు లేని ఊరు లేదు. విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి 4 దయల వాళ్ళు 5-10 కుటుంబాలు 2-3 కుటుంబాలు ప్రతి గ్రామంలో ఉంటాయి. అనేక మార్పుల వల్ల షిఫ్ట్ అయినాం. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి 15,000 గ్రామాలకు సంబంధించినటువంటి ఊరికొక విశ్వబ్రాహ్మణుడు అయినా హైదరాబాద్కి వచ్చింది. ఈ 1,20,00,000 జనాభా ఉన్నటువంటి మహానగరంలో మనం ఒక 5% లెక్కేసుకున్నా కూడా 6 లక్షల మంది అవుతాం. ఎందరు అవుతాం? 6 లక్షల మంది అవుతాం. మన స్ట్రెంత్ ఏంది? 6 లక్షల మంది ఉన్నవనేటువంటి విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. రాజకీయ నాయకుల నేను స్వతహాగా మీకు తెలుసు. 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. నామం కంటే చర్చలు నడతారు. మీ విశ్వబ్రాహ్మణులు లెక్కన్నారయ్యా. నేను సాక్షిగా, నేను భాగస్వామిగా, నేను పాత్రధారిగా ఉండేటువంటి అనేక సందర్భాల్లో మీ విశ్వబ్రాహ్మణులు ఎక్కడున్నారనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. ఇవాళ రామాశ్రయ్య గారికి అక్కడి నుంచి వచ్చి మనం మీటింగ్ పెట్టి సంతోషం, ముగ్గురు పెట్టినా పోదాం, మన కమిట్మెంట్లోకి ఎఫెక్ట్ చేద్దాం. కానీ ఈ 6 లక్షలలో 10% ఎందరు? 60,000. 1% అంటే ఎందరు? 6,000. 0.1% అంటే ఎందరు? 600. అందులో 0.1% అంటే ఎందరు? ఇదేనా మన బలం బలగం? ఎక్కడైనా జీవితంలో నేను నేర్చుకునే 2 విషయాలు. ఒకటి, కాదు లేదు అనే పదం నా డిక్షనరీలో నిషేధం. కాదు లేదు, కాదు లేదు అనేది అసమర్థుడికి సంబంధించినటువంటి సమాధానం. సమర్థుడు ప్రయత్నం చేస్తాడు, కాకపోవచ్చు కావచ్చు, అది వేరే విషయం. కానీ కొందరికి చాలామందికి అలవాటు ఏంటంటే చెప్పగానే ఇది ఎట్లయితుంది అనేటువంటి క్వశ్చన్. ఆయనకు వినే ఓపిక కూడా ఉండదు, దానికోసం ప్రయత్నం చేయడు, కానీ కాదు అనేటువంటి సమాధానం చెప్తాడు. అట్లనే మరి ఇందాక మనం చెప్పినటువంటి లెక్క ప్రకారం గందరం ఉంటే ఇట్లా మీటింగులు పెట్టుకుంటే రామశ్రయ్య గారు ఏమనుకోవాలి, బయటి సమాజం ఏమనుకోవాలి, విశ్వబ్రాహ్మణులు ఎక్కడున్నారు అనేటువంటి వాళ్ళ వాదానికి మనం బలం చేకూర్చినట్టు అవుతున్నది. అందుకనే నా సూచన, నా విజ్ఞప్తి, దయచేసి ఇందాక చెప్పిన మాటనే మళ్ళీ రిపీట్ చేస్తున్నా.